కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. విశాఖ పోలీస్ విభాగంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఒకవైపు సాగర తీర కెరటాలు, మరొక వైపు పోలీస్ యూనిఫామ్లో ఇప్పటి వరకు మహిళలు తమ విధి నిర్వహణలో ఏ విధంగా శ్రమ పడుతున్నారు, ఇటు డ్యూటీ వర్క్ చేస్తూనే మరొక వైపు ఫ్యామిలీ బాధ్యతలు, ఇన్ని రకాలుగా సొసైటీలో ఒక మహిళ యొక్క రోల్ ఎలా ఉంటుందో నేరుగా విశాఖ పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాగ్జీ గారు వివరించిన తీరు ప్రతి ఒక్కరి ఇన్స్పిరేషనే కాదు, కళ్ళంట నీళ్లు కూడా తెప్పించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లోనే ఒక మహిళకి ఎలాంటి గౌరవం ఇస్తున్నామో సొసైటీలో కూడా మహిళ అలాంటి గౌరవం పొందగలుగుతోందా, ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు యూనిఫామ్లో ఉన్నటువంటి చాలామంది మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సో ఈ యూనిఫామ్ చూడగానే చాలా కఠినంగా ఉంటారు అని మనం అనుకుంటాం. అందులోనూ మహిళల మనసు చాలా సున్నితత్వం. విధి నిర్వహణలో వాళ్ళు ఎంత ప్రౌడ్గా వర్క్ చేస్తారో కొన్ని సందర్భాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వాళ్ళకు కూడా ఉంటాయి. అసలు డ్యూటీలో అచీవ్మెంట్స్తో పాటు వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా. కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ మేడం. ఏం చెప్తారు ఎన్నాళ్ళ నుంచి మీ సర్వీస్? ముందుగా మా విశాఖపట్నం సిపి గారికి మా యొక్క ఉమెన్ పోలీస్ అందరి తరపున నమస్కారములండి. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మా మహిళలందరికీ కూడా. మహిళ అనగానే ఇంట బయట కూడా తన ఒత్తిడితో కూడుకొని ఉద్యోగం చేయాలండి. విధి నిర్వహణకు వచ్చే ముందు కూడా పిల్లలు మేము డ్యూటీకి వెళ్తుంటే ఆగండి అంటారు. వాళ్ళకి ఒక ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు కూడా సెట్ చేసుకుంటూ మేము మాకున్న టైమింగ్స్ బట్టి మేము డ్యూటీకి రావాల్సి ఉంటుంది. చాలా లాంగ్ కూడా డ్యూటీస్ పడుతూ ఉంటాయి. మేము అన్నిటినీ ఎదుర్కొని కూడా మేము విధి నిర్వహణలో ముందుగానే ఉంటున్నాము. మా విశాఖపట్నం సిటీలో మాకు అందరు ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా సహకరిస్తారండి. మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేడీస్ వైజ్గా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా స్టేషన్లో మేము ఫోన్ చేసి, సార్ కొంచెం ఈరోజు మాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఈ డ్యూటీకి రాకపోతే నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా డ్యూటీ మాకు అడ్జస్ట్మెంట్ చేయండి అనే విధంగా కూడా మేము చెప్తుంటాము. మా ఆఫీసర్స్ కూడా మా యొక్క సాధక బాధ్యతలు విని మాకు అడ్జస్ట్మెంట్ కూడా చేస్తారండి. ఇక్కడ మాకు మంచి ఆఫీసర్స్ ఉన్నారండి. విషయం చెప్పండి, మగవాళ్ళు అయితే అమ్మ మాకు డ్యూటీకి టైం అయిపోతుంది, ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చేసాయి, వెళ్ళిపోవాలి, మా ఫ్రెండ్ పార్టీకి పిలిచాడు ఇట్లా. బట్ మన రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి పిల్లల నుంచి అత్త మామ, అమ్మ నాన్న, ఇంట్లో భర్త బాధ్యతలు, అలానే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మనం సెట్ చేసుకొని డ్యూటీలో కూడా అంతే మన రోల్ ఏంటో చూపించుకోవాలి. ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా, ఏమనిపిస్తుంది? ఏమనిపించింది అండి అంటే మనం డ్యూటీకి పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ఇష్టపడి వస్తాం కనుక ఎంత కష్టంగా ఉన్నా కూడా ఆ కష్టంలో ఇష్టాన్నే మేము చూస్తామండి. చాలా లాంగ్ డ్యూటీస్ కూడా వెళ్తాము. ఒక్కొక్కరు ఇంటి దగ్గర నుంచి 2 hours కూడా జర్నీ చేసే టైమ్స్ కూడా ఉంటాయి. ఉన్నా కూడా మనం టైం సెట్ చేసుకోవాలి. మనం అక్కడికి రీచ్ అవ్వాలంటే ఏ టైంకి వెళ్ళాలి అనే ప్లానింగ్ చేసుకుంటూ కూడా మేము ఇంట్లో పనులన్నీ అందరికీ ముందు వాళ్ళకి చూడాలి కదండి. ఇంట్లో ఉన్న పిల్లలకి భర్తకి ఏం చేయాలి అవన్నీ వాళ్ళకి వంట అన్నీ చేసుకునే మేము ప్రిపేర్ అయ్యి వస్తుంటామండి. అంత విధి నిర్వహణలో కూడా ఒక్కోసారి మేము మాకు తగ్గ ఫుడ్ బాక్స్ పెట్టుకుని మేము మర్చిపోతుంటాం. వాళ్ళ వెనక నుంచి మనకు సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఉంటే నువ్వు బాక్స్ మర్చిపోయి సెల్ ఫోన్ మర్చిపోయాను మా హస్బెండ్స్ వాళ్ళు మాకు ఇస్తూ ఉంటారు. కానీ అలాంటప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు సెట్ చేసుకొని వస్తామండి. ఇష్టంగా వచ్చాం కనుక మేము ఆనందంగానే ఉద్యోగం చేస్తామండి. మా ఆఫీసర్ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడూ ఉంటుందండి. మెయిన్ మేము అదే కోరుకునేది, మహిళలందరికీ కూడా ఆఫీసర్ సపోర్ట్గా ఉండాలి. లక్ష్మి గారు ఎన్ని గంటలకు లెగిస్తారు? మార్నింగ్ మేము 4 o'clock లెగిస్తామండి. ఇప్పుడు కూడా ఈసారి రోజు డైలీ షెడ్యూల్ చెప్పండి ఒకసారి. అంటే మా డ్యూటీస్ బట్టి ఒక రోజు ఒక షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి. దాని ప్రకారం మేము టైం షెడ్యూల్ చేసుకొని బయటికి వస్తుంటాం. నిన్న కూడా స్టీల్ ప్లాంట్ దగ్గర బందోబస్తు అయింది కదా, ఎర్లీ మార్నింగ్ 5 o'clock చెప్పారు. ఇంటి దగ్గర 3 గంటలకు లేచి ఇంట్లో పని చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకొని మళ్ళీ 5:30కి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. మళ్ళీ ఈవినింగ్ 5:30 వరకు అక్కడే ఉన్నాం. అలా ఉంటుంది, ఒక్కో రోజు ఒక్కో షెడ్యూల్ ఉంటుంది మేడం. అలా ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 6:30కి చెప్పారు. అందరం కూడా 4:30కే లేచి ఇంట్లో అన్ని పిల్లలకి, వైఫ్కి, హస్బెండ్కి, పిల్లలకి ఇంట్లో అన్ని చేసుకొని ఈ ప్రోగ్రామ్కి వచ్చాం అన్నమాట. అసలు మేము డ్యూటీ మీద ఇంటి బయటకు వచ్చామనుకోండి, అసలు ఇంటికి ఎప్పుడు వెళ్తాం కూడా తెలియదు. అలానే డ్యూటీ చేసుకుని దిగి ఇప్పుడు 9 గంటలు ఇంటికి వెళ్తాం. రిమైనింగ్ వెంటనే 10 గంటల ఫోన్ వచ్చి పలానా చోట ఇన్సిడెంట్ అయింది, మీరు రావాలంటే మేము ఖచ్చితంగా వెళ్ళవలసిందే.
24 hours కూడా ప్రతి ఒక్కరం కూడా అందరం ఉమెన్ పోలీస్ స్టాఫ్ అందరం కూడా కష్టపడతాం మేడం. చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, విపరీతమైన స్ట్రెస్, లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. అలానే ఉంటుంది మేడం. కానీ ఏదైనా సరే ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు ఆ కష్టాన్ని మేము మర్చిపోతాం. అలాగనే ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు మేము ఎంత స్ట్రెయిన్ అయినా తెలియనివ్వదు. అసలు ఇంటికి వెళ్ళి ఈ యూనిఫామ్ ఇలా తీగానే పడిపోతాం. అసలు యూనిఫామ్ పవర్ అలా ఉంటుంది అనమాట. అసలు అలా ఉంటుంది. డ్యూటీలో కూడా ఎంజాయ్ చేస్తూ కష్టాన్ని డబల్ రోల్ కాబట్టి యూనిఫామ్ లేకపోగానే ఇంకా ఇంట్లో అసలు మేడం అసలు అంటే ఈ యూనిఫామ్ పవర్ ఏంటో తెలియదు, కానీ ఫస్ట్లో మాకైతే తెలియదు. మేము 24 hours కూడా ఉండిపోమంటే డ్యూటీలో ఉండిపోతాం యూనిఫామ్ ఒంటి మీద ఉంటే. అదే ఇంటికి వెళ్ళి ఇలా తీసామనుకోండి అసలు ఒళ్ళంతా నీరు కారిపోయి ఇంకా బలహీనం అయిపోతాం అనమాట. అలా ఉంటుంది యూనిఫామ్. ఇక్కడ ఈవిడ ఉంది, ట్రాఫిక్ లో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటదంటే ఒక స్మైల్ తో వెళ్ళండి వెళ్ళండి ఆగండి ఆగండి అంటది. సో ఒకసారి సరస్వతి గారు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం. అటు ట్రాఫిక్ అనేటప్పటికి కొంచెం వెదర్ కండిషన్స్ కానీ ట్రాఫిక్ అనగానే, కానీ ట్రాఫిక్ బాగుంటుంది చేస్తే. పబ్లిక్ లో మన సపోర్టింగ్, అది మా సార్స్ సపోర్టింగ్ బాగుంటుంది. సో మీ వంతు బాధ్యత చాలా ఉంటుంది మనుషుల ప్రాణాలు కాపాడే విషయంలో. కానీ చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళ నుంచి మీరే ర్యాగింగ్ గురి కాబడదు. అయ్యాం మేడం, అయ్యాం. కాంప్లెక్స్ దగ్గర అది అయ్యింది, కానీ మేమేం చేయలేం ఆ టైంలోని. తర్వాత వాళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇవ్వడం అయ్యింది. చెప్తే అలాగే నక్క సారీ అక్క అని చెప్పారు. చాలా మందికి కుర్రోళ్ళకి నేను అదే చెప్తాను, ఒరే ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దురా అని. కానీ వాళ్ళు చెప్తుంటారు అక్క లేదక్క చేయమక్క అని. అది రెండోసారి దొరికితే మరి ఒరే వేస్తాను అనేటాడికి సెట్ అయిపోతుంది. మాత్రం హార్డ్ గా ట్రీట్ చేయాలి మేడం. ట్రాఫిక్ లో మట్టుకు చేయాలి. హెల్మెట్స్ కోసం ఈ మధ్యన బాగా ఎక్కువైపోయి కంపల్సరీ అందరూ హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్. మీరు ఇంటికి వెళ్తారు, మేము ఇంటికి వెళ్తాం, అంతే కదా. అదే కదా, మేము ఇది నిర్వహణలో ఇంత కష్టపడి డ్యూటీ చేస్తాం కనుక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి సేఫ్గా చేరుకోవాలన్నదేనండి. అందరూ పండుగలు బాగా చేసుకుంటారు, మేము మాత్రం డ్యూటీలో ఉంటాం. అప్పుడు ఒక చిన్న బాధ అనిపిస్తుంది, ఎమోషన్ అంతే. అందరూ సేఫ్గా ఉండాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నామండి. తన మాటల్లో ఒక భావోద్వేగం. ప్రతి ఒక్కరికి పండుగలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, కానీ మేము ఇష్టపడి ఈ యూనిఫామ్ వేసుకున్నాం కాబట్టి చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు జాబ్ అనేది మా డ్యూటీ రెస్పాన్సిబిలిటీయే, దీంట్లో చాలా ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాం, పండుగలు మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మహిళలుగా మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు. మేము మీడియా, మీరు పోలీస్, ఇట్లా కొన్ని సందర్భాల్లో పబ్లిక్ కోసం మనం చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. అలాగే ఈ 2025లో సిపి గారు ఇలాగ మాకు కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా ఏసీపీ గారు అయితే ఇలా చేయలేదు. అంటే అలానే ఏసీ ఆఫీసర్స్ ఎవరైనా మేము తక్కువ పట్టట్లేదు, కాకపోతే ఎస్పెషల్లీ ఇలా ఉమెన్స్ని పిలిచి అందరినీ పిలిచి ఒకే విధంగా ఇంత దగ్గరగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి సిపి గారు వచ్చినందుకు ఈ సంవత్సరం మేము చాలా అదృష్టవంతులం, హ్యాపీగా కూడా ఉన్నాం. అంటే సిపి గారు అంటే కష్టాలు ఇష్టాలు డివో కూడా మమ్మల్ని అడిగి మీకు ఎక్కడ కావాలని వేసిన సిపి గారు మొట్టమొదటిగా ఈసారినే చూసాం. ఇంత చక్కనైన సారు ఈ సంవత్సరం మాకు ఉన్నందుకు మేము చాలా చాలా అదృష్టవంతులం. 16 years నుంచి చేస్తున్నానండి. ఉమెన్స్ డే చేశారేమో కానీ నాకు తెలీదు, కానీ ఇంత చక్కగా మహిళలకి పాదాభివందనం అని కూడా చెప్పింది కాదు మొట్టమొదటి ఈ సిపి గారు. సార్ సిపి గారు మాత్రం చాలా మంచి సార్ వచ్చారు మాకు, మేము చాలా అదృష్టవంతులం. అలాగే ఈ ఏసీపీ గారు అని ఫస్ట్ ఆఫీసెస్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ సిపి గారు హోమ్ గార్డ్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉన్నది మేడం. అది సిపి గారు. సో వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మేము యూనిఫామ్ లో ఎంత అయితే సొసైటీ కోసం మా విధి నిర్వహణలో కష్టపడుతూ ఉంటామో, కొన్ని యాక్సిడెంట్లు కళ్ళెదుటే జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి తల్లిగా చెల్లిగా కూడా వాళ్ళని వార్న్ చేస్తూ ఉంటాం. డ్యూటీలో మేము ఎంత కఠినంగా వ్యవహరిస్తామో అంతే పబ్లిక్ సేఫ్టీని కూడా మేము కోరుకుంటూ ఎన్నో సాక్రిఫైస్ చేస్తున్నాం. ఈరోజు ఉమెన్స్ డే ఈ స్థాయిలో సెలబ్రేట్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తోంది, సంతోషంగా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్. మార్చ్ 8వ తేదీ 2025 సంవత్సరము విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి ఉమెన్ హోంగార్డ్
ప్రతి విమెన్ పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఏఆర్పిసి, ఏఆర్హెచ్సి, ఏఆర్ఎస్ఐ, ఏఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఇన్స్పెక్టర్ ఆర్ఐ, డిఎస్పి, ఏఆర్ డిఎస్పి, అడిషనల్ ఎస్పి, ఏఆర్ అడిషనల్ డిఎస్పి, అడిషనల్ ఎస్పి అందరికీ దాదాపు 450 మంది ఉన్నారండి సిటీ పోలీస్లో. అందరినీ పిలిపించి గౌరవించడం, సత్కరించడం జరిగింది. అందరికీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేను అనుకుంటా ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడు జరగలేదు. మామూలుగా మేము కొందరిని పిలిపించి సత్కరిస్తాం, గౌరవిస్తాం. కానీ ఈరోజు 100% ఉమెన్ పోలీస్ పర్సనల్ అండ్ ఉమెన్ హోంగార్డ్స్ని పిలిపించి సత్కరించడం జరగడం అది మేము చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేయడం మొదటిసారి జరుగుతుంది. ఎందుకు ఈ ఫంక్షన్ పెట్టామంటే పురుషులు ఆఫీస్లో పనిచేస్తారండి, మేము పోలీస్ డ్యూటీ చేస్తామండి. తర్వాత ఇంటికి వెళ్ళి వైఫ్తో అడుగుతాము భోజనం ఎక్కడ, పడుకుంటాం, మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి వస్తాము. కానీ మహిళా పోలీస్ వాళ్ళు ఆఫీస్లో అంటే పోలీస్ స్టేషన్లో పనిచేయాలి, పగలు రాత్రి. అర్లీ మార్నింగ్ లేచి భోజనం తయారు చేసి పిల్లల కోసం, భర్త కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ నుండి రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇంట్లో మళ్ళీ భోజనం చేయాలి, అందరికీ భోజనం పెట్టాలి. ఒకవైపు పోలీస్ పని చూడాలి, మరోవైపు ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉండాలి, అది ఎన్ష్యూర్ చేయాలి. అంటే మాకంటే పురుషుల కంటే డబుల్ డ్యూటీ ప్రతి మహిళ పోలీస్ చేస్తున్నారండి. ఈ గుర్తింపు వాళ్ళు ఖచ్చితంగా డిజర్వ్ చేస్తారండి. కానీ చాలా చోట్ల ఇది మనం మార్చిపోతున్నాం. అందుకే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు చేస్తున్న ఈ త్యాగాలు, ఈ కృషి మేము గుర్తిస్తున్నాం. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేసినా వాళ్లకు నా కాంటాక్ట్ నంబర్ 7995095799కి ఫోన్ చేసి మాకు తెలియజేయమని చెప్తున్నాం. మహిళా పోలీస్ మా డిపార్ట్మెంట్లో ఎక్కడ ఇబ్బంది పడినా, సెలవు అడిగితే ఇవ్వకపోతే, లేకపోతే ఏదైనా ఇబ్బంది పడితే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయాలి. ఆల్రెడీ చాలామంది ఫోన్ చేస్తే మేము హెల్ప్ చేస్తున్నాం. వైజాగ్ సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి లేడీ హోంగార్డ్, ప్రతి లేడీ పోలీస్ ఉమెన్ అప్ టు లేడీ ఆఫీసర్ పగలు రాత్రి కృషి చేసి మా డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చారండి. ఈ సందర్భంగా ఈ అందరూ సూపర్ ఉమెన్కి మేము పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.